యవనస్తులారా, యవనస్తురాండ్లారా, మీరే డిసైడ్ చేసుకోండి. తుచ్చమైన అభిలాషలకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని క్షణికావేశాలకు వెళ్ళిపోయి, క్షణికానందాలకు వెళ్ళిపోయి శాపగ్రస్తులుగా మారి జీవితాన్ని శాపంగా మార్చుకుంటారా? లేకపోతే పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండి పవిత్రతను సాధన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నీతి నియమాలు కలిగి దేవుని ఎదుట క్రమమైన రీతిలో నిలిచి గెలిచి కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరమైన సాక్షులు అవుతారా? నిర్ణయం మీదే, నిర్ణయం మీదే. ఒకవేళ నువ్వు నీతి నియమాలతో ప్రయాణం చేస్తే వెంటనే చిటికలో నీ కార్యాలు జరగకపోవచ్చు. కానీ దేవుడు అన్ని ఎరిగి ఉన్నందున నీ ఓర్పు, సహనము, నీతి నియమం పరిశీలించి తగిన కాలం ముందు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, నీ జన్మ చరితార్థం చేస్తాడు. ఆయన అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు.